ఎస్సీ తప్ప వేరే వాళ్ళ ఓట్లు అవసరం లేదా వైసీపీకి? అంటే బేసిక్ ఇప్పుడు ఆ లెక్కనైతే రెడ్డికి ఇస్తే మిగతా వాళ్ళందరూ వద్దన్నట్ట, కమ్మకిస్తే మిగతా వాళ్ళందరూ వద్దన్నట్ట. ప్రాక్టికల్గా అవకాశం ఎన్ని శతాబ్దాలు వెతకాలి, ఎన్ని దశాబ్దాలు వెతకాలి? స్వతంత్రం వచ్చి నాళ్ళయింది. సాధారణంగా ఎందుకు ఇవ్వరు బీసీ ఎస్సీ ఎస్టీలకి? డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, యువతలో ఉన్నటువంటి ఓసీతో పోటీ పడలేరు, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక స్తోమతను తట్టుకోలేరు అనేటువంటిది. ఇప్పుడు ఇతను ధైర్యం చేస్తున్నాడు, ఎవడో ఒకటి ధైర్యం చేయాలి కదా, దానివల్ల నష్టపోవచ్చు కూడా. కానీ ఈ ప్రయత్నం చేసినటువంటి సాహసం మామూలుగా ఎవడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఉపన్యాసాలు చాలా చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలకు భారీ ప్రాధాన్యం ఇస్తాం, 50% ఇస్తాం అంటారు కదా. ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు. ఏ ఎలక్షన్ లోనన్నా హైయెస్ట్ బీసీలకు ఇచ్చింది ఉందా? కీలకమైన బెజవాడ, గుంటూరు, రాజమండ్రి ఇట్లాంటి చోట్ల బీసీలకు ఇచ్చింది ఉందా? పార్లమెంట్ సీట్లకి అనేది. రాజ్యసభలో బీసీలకు ఇచ్చింది ఉందా? ఎప్పుడో తప్పించి, ఏదో ఎన్టీ రామారావు టైంలో తప్పించి, వచ్చిన తర్వాత ఇచ్చినటువంటిది ఉందా? లేదే. మరి ఆయన మాటలు చెప్తున్నారు, బీసీలు మన పార్టీ, బీసీల పార్టీ అంటారు, ఇదంతా. అలా కాకుండా మాటలు కాదు, వాస్తవంగా రెడ్డి పార్టీగా జనంలోకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీలను వెంట పెట్టుకొచ్చుకున్నటువంటి జగను మాటలు కాకుండా చేతలు చేయాలనుకుంటున్నాడు. ప్రజలు హర్షిస్తారా లేదనేది ఎన్నికల తర్వాతనే తెలుస్తుంది. బట్ ఓ ప్రయోగం చేసే సాహసం, ప్రతిపక్షంలో ఉండి